నీట్గా అండ్ మా ఫ్రెండ్స్ వచ్చిళ్ళు. సో నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఎట్లున్నారు? ఐ హోప్ ఎవ్రీవన్స్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మన 6th వ్లాగ్ అన్నమాట, 100 days వ్లాగ్కి 6th వ్లాగ్. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్ అండ్ అందరు మంచిగా ఉన్నారని చెప్పి కోరుకుంటున్నా అంటే అట్లా మంచిగానే ఉంటారు ఆబ్వియస్లీ, ఎందుకంటే నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి. సో గుడ్ మార్నింగ్, టైం వచ్చేసి యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్, టైం వచ్చేసి 12:31 అవుతుంది, అంటే 12:45 అట్లా మధ్య అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ ఇయర్ కూడా లేసరికి 11:30 అట్లా అయింది. సో లేచిన ముఖం కడుక్కున్నా. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. ఈరోజు హోలీ, కానీ మనం ఏదైనా వర్కౌట్ ఇచ్చి పెట్టాం కదా, వ్లాగ్స్ ఇంపార్టెంట్. సో లేచిన ముఖం కడిగిన. అండ్ మా మమ్మీ హోమ్ మినిస్టర్ ఒక చిన్న పని చెప్పింది, కుక్క పిల్లకి స్నానం చేపించాలి. దానికి స్నానం చెప్పాక 1 week అవుతుంది, చేపిద్దాం. దాన్ని స్నానం చేపించి జిమ్ పోదాం. సో ముందుగా ప్రీ వర్కౌట్కి అయితే ఫస్ట్ ఓట్ మీల్ జిమ్ పోసిన తిననీకి, అండ్ ఒక బ్లాక్ కాఫీ 2 eggsతో ఆమ్లెట్ చేసుకున్నా. ఓట్ మీల్ అయితే మనం జిమ్ పోసిన తిందాం. అండ్ ఒక బనానా, ఈ చికెన్, ఇది ఇప్పటికీ ఇది రేపటికి. సో అది ముచ్చట. అండ్ కీరా క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటా లంచ్కి. సో చెప్పినా కదా నిన్ననే హియర్ నుండి కొంచెం గట్టిగా చేద్దామని చెప్పి 2 daysకి మనం డైట్ అయితే సెట్ అయిపోయింది నాకు. అండ్ 2 days తర్వాత ఇంకేమన్నా మమ్మీని డాడీ మనకంటే బ్లేడ్కి వస్తాయి, కానీ చిన్న చిన్న టైం వర్క్స్ అంటే సాంగ్ వచ్చదా. సో మమ్మీని డాడీని కొంచెం డబ్బులు 100, 10, 50 ఇట్లా అన్ని జమ చేసుకొని ప్రోటీన్ సోర్స్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఎందుకంటే మనం చేస్తాను మాట ఇచ్చినాం. మీరు అందరూ కూడా చూస్తారు. మంచి ఫిజిక్ అనేది అచీవ్ చేద్దాం అనుకుంటానా ఈ 100 daysలో. సో అది ముచ్చట. చికెన్ ఇయర్కి రేపటికి సెట్ అయిపోయింది. అండ్ ప్రీ వర్కౌట్కి వచ్చేసి 2 eggs విత్ ఆమ్లెట్, అంటే 2 eggs ఆమ్లెట్ వేసుకొని తింటాం, బ్లాక్ కాఫీ, బనానా, డన్. సో జిమ్లో కలుద్దాం, డన్. సో ఈ చికెన్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం మంచిగా చికెన్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. సో ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసిన, కొంచెం కారం, పసుపు, సాల్ట్ యాడ్ చేసిన, మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడతా. సో మనం ప్రీ వర్కౌట్ తినేసి కుక్క పిల్లకి స్నానం చేపిస్తారు, ఒక 10 to 15 minutes టైం పడుతుంది. సో ఆ గ్యాప్లో మా అన్నయ్య వస్తాడు, అందరం జిమ్ పోతే సరిపోతుంది. జిమ్లో కలుస్తా. రావురు ఇక నీట్గా పోయిరా సాత్విక్. కలర్ వినీత్, కృష్ణన్న, మా అన్నయ్య. చలో ఇప్పుడే జిమ్కి వచ్చినాం. ఇవాళ మన వర్కౌట్తో పాల్పంచుకునేది, అంటే నిన్నటిదాకా ఇద్దరం వేసినాం. ఇవాళ వినీత్ గారు, కృష్ణన్న అందరం కలిసి వర్కౌట్ చేయబోతున్నాం. ఇవాళ మీ వర్కౌట్ బ్యాక్ బైసెప్, అది ఇలా చెస్ట్. ఏతనం అన్నయ్య జిమ్ చేయాలంటే ఒకరితో సరసాలు అనుకుంటారు. వీళ్ళు ఏం చెప్పాలి వీళ్ళకి? ఏం చేస్తారు మీరు జిమ్కి వచ్చి? జిమ్లా సో ఇప్పుడు జిమ్కి వచ్చాం, జిమ్ ఓపెన్ చేసాం. సో మన వాళ్ళు బిజీ ఉన్నారు. సో మనం కూడా వాక్ స్టార్ట్ చేయాలి. చెస్ట్ అండ్ ట్రైసెప్ వర్కౌట్. సో వాక్ చేసుకుంటాం. డన్ విత్ ద వర్కౌట్. అండ్ ఇలా వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. అసలు వెయిట్స్ అస్సలకి లేతలేవు, ఉద్దలం అవుతుంది ఈ వెయిట్లతోని. అండ్ బాడీ అంతా మస్తు అంటే మస్తు షవర్ అవుతుంది. సో ఇంటికి వచ్చి
స్నానం చేయకుండానే ఫస్ట్ ఓట్ మీల్ తింటా. ఓట్ మీల్ తినేసిన తర్వాత స్నానం చేసి చికెన్ ప్రిపేర్ చేసుకుంటా. సో ఫస్ట్ అయితే మనం ఓట్ మీల్ తినేద్దాం. బాడీ అంతా షేక్ అవుతుంది. సో ఇప్పుడు స్నానం చేసిన, ఓట్ మీల్ తినేసి స్నానానికి పోయినా. అండ్ స్నానం పోయే ముందు చికెన్ కుక్ చేసి పెట్టుకున్నా, చూపిస్తా. అండ్ ఈరోజు మా ఇంట్లో ఎగ్ కర్రీ. ఆ ఎగ్ కర్రీ కొంచెం వేసుకొని కొంచెం అన్నం చికెన్ తినేస్తా. టైం వచ్చే 7 అవుతుంది. అండ్ ఈ గ్యాప్లో అంటే 8కి అట్లా స్టెప్స్ కంప్లీట్ చేస్తా. 8 to 10, మళ్ళీ 10:30, 11 మధ్యలో మళ్ళీ ఇంకో మీల్ ఉంటుంది, అది కూడా చికెన్తోనే. చూద్దాం, అది ముచ్చట. సో వెళ్తే గ్రౌండ్కి వెళ్తా, లేకపోతే ఇక్కడనే కంప్లీట్ చేస్తా. చూద్దాం, ఫస్ట్ అయితే తింటా ఏమన్నా. సో అదే ముచ్చట. కట్ చేస్తే వాక్ వచ్చిన, ఇంటి దగ్గర నుండి ఒక 2-3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిన. ఎప్పుడు ఏం స్టార్ట్ చేద్దామన్నా ఏదో ఒకటి ఉంటుంది. సో అట్లనే మా ఫ్రెండ్ కాల్ చేసిండు, కొంచెం మాట్లాడే పని ఉన్నది. మామ లొకేషన్ పెట్టిన నా అక్కడికి వస్తా అన్నాడు. సో అలా ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో అందరు మాట్లాడిన తర్వాత అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తా స్టెప్ కౌంట్, లేకపోతే అక్కడికే లైట్ తీసుకుంటా. అండ్ టైం వచ్చేసి 9:35 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో అది ముచ్చట. అండ్ ఇంటికి వెళ్ళి అంతా మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళి సెకండ్ మీల్ ప్రిపేర్ చేసుకొని కంప్లీట్ చేస్తే అయిపోతుంది. దాన్ని ఇంటికి వెళ్ళిన దగ్గర అర్థం కాదు. వాడు వద్దు వాడు బ్లాగ్ తీసేది వేరు, వాడు తెలుసా, వాడు బ్లాగ్ తీసేది వేరు. అది సిరీస్ 100 days సిరీస్ అది. సో కట్ చేస్తే స్టెప్స్ కంప్లీట్ చేద్దామని చెప్పిపోయినా. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చిళ్ళు. చిన్న ఇష్యూ ఉంటే మాట్లాడతారు కోసం నేను అనుకుంటే కంట్రోల్ చేస్తా అని చెప్పి, అంటే లాస్ట్ వీడియోలో చెప్పిన. సో కలర్ పూసిళ్ళు, ఎగ్స్ కొట్టిళ్ళు. అండ్ నేను ముందే చెప్పిన హ్యాపీ హోలీ అని చెప్పి అందరికీ. సో అది జరిగింది. హోలీ కాబట్టి ఫ్రెండ్స్ వస్తారు, కలర్ పూస్తారు, అయిపోయింది. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేయలే, జరిగిపోయింది. అండ్ మమ్మీ కర్రీ ప్రిపేర్ చేసింది. ఇంటికి వెళ్ళి లోపలికి వెళ్ళి స్నానం చేసి లోపలికి వెళ్ళి ఎట్లా అలో చేయరు మన లోపలికి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఈ స్నానం చేసి లేదనుకుంటే అది మీ కర్మ. నేను ముందే చెప్పిన నా లైఫ్ స్టైల్ అనేది చాలా బోరింగ్ ఉంటుంది, చాలా తక్కువ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తా. ఫ్రెండ్షిప్ అనేది మొత్తం కట్ చేసిన. ఇదే జరిగింది ముచ్చట. సో ఇప్పటికాంచి యాక్చువల్లీ ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లా మీకు అంతా తెలుసు, కొంచెం ఉంటుంది ఫ్రెండ్షిప్ తినరు, బట్ ఇట్స్ ఓకే. రేపటికి వెళ్ళి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తా. సో అది ముచ్చట. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. కంటిన్యూ చేస్తా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీల్తో పాటు కంటిన్యూ చేస్తా. సో డన్. సో కట్ చేస్తే స్నానం చేసిన, హోలీ అయిపోయింది. స్నానం చేసిన. అండ్ ఇంట్లోకి వచ్చి చూస్తే మా ఇంట్లో నేను మ్యాను తీసుకుని చికెన్ పక్క పెట్టేసిన, రేపటికి యూజ్ చేస్తానని చెప్పి. ఈరోజు మా ఇంట్లో మటన్ వండిల్లు. సో మటన్ తినేసి పడుకుంటా. ఇవాళ అంటే హోలీ అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక చిన్న మూమెంట్ అయిపోయింది. సో అయిపోతుంది, ఒక చిన్న అట్లా మూమెంట్ అయిపోయింది. సో అది చెప్తున్నా, ఎందుకంటే నేను స్టార్ట్ చేసిందే రియాలిటీ ఉన్నామని చెప్పి. ఇట్లా ఫ్రెండ్స్ అందరితో కలిసి అట్లా మూమెంట్ అయిపోయింది. మా ఇంట్లో మటన్ పడుకుంటా. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ యువర్ వ్లాగ్. సో ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఇక్కడ చేసి మార్నింగ్ కనిపిస్తా, లేకపోతే ఆర్ జిమ్లో కనిపిస్తా. డన్. సో అదే ప్రస్తుతానికి అయితే ముచ్చట అదే చెప్దాం అనుకున్నా.